నాలుగో మాట, అపోస్తలుడైన పౌలు క్షమించండి, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఏదో దేవుని కృప మొదటి వచనంలో జ్వరం ఉంది, 2వ వచనం 3వ వచనానికి జ్వరం పోయినట్టుంది. దేవునికి వందనాలు. ఇది అబద్ధం చెప్పట్లేదండి. ఎలా అండి? అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన మొదటి పత్రిక క్షమించండి, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు అదే నాలుగోదిగా పరలోకమందు నీకు స్వాస్థ్యం భద్రపరచబడి ఉంది. పరలోకమందు ఏముందండి? భద్రపరచబడిన స్వాస్థ్యం ఉంది. స్వాస్థ్యం అంటే అర్థం ఏంటి? సొంతమా? స్వాస్థ్యం అంటే అర్థం ఏంటండి? సొంతమేనా? ఇంకేమైనా ఉండే అర్థాలు? స్వాస్థ్యము అంటే అర్థం ఏంటి? సొంతము, మనది. మనది కాదు అనరక్క, మనదంటే మళ్ళీ అర్థం వేరుగుండేది. స్వాస్థ్యం అంటే నాది అని అర్థం. ఏంటి? నాది అంటాం కదా, నా భర్త, నా భార్య, నా పిల్లలు అనటం కదా, అంటే అది మన స్వాస్థ్యం అని అర్థం. ఇప్పుడు ఏమని రాయబడుతూ వచ్చింది ఇక్కడ? నీ కొరకు పరలోకంలో స్వాస్థ్యం అన్నది ఒకటి భద్రంగా దేవుడు దాచాడంట. అంటే నీకు సంబంధించింది, నీకు మాత్రమే ఇవ్వాల్సింది, నువ్వు మాత్రమే పొందుకోవాల్సింది, నీకు మాత్రమే ఇచ్చే ఒక స్వాస్థ్యం ఉంది పరలోకంలో. చాలా భద్రంగా భద్రపరిచి పెట్టాడంట. ఆ మాట చూడండి, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా అదే. కాబట్టి విశ్వాసమనే ఫలముతో కూడిన స్వాస్థ్యము, విశ్వాసము ద్వారా రక్షణ అనే ఫలము మన కొరకు ఏం చేయబడింది? పరలోకంలో భద్రపరచబడింది. ఇప్పుడు నువ్వు ఇక్కడ పొందిన రక్షణ, ఇప్పుడు రక్షణ పొందినావు కదా, ఈ రక్షణ ఎక్కడ భద్రపరచబడి ఉందో తెలుసా? పరలోకంలో భద్రపరచబడి ఉంది. అందుకే ఏం చేయాలి మనము? బైబిల్లో రాబడుతూ వచ్చింది, మీ సొంత రక్షణను ప్రతిరోజు ఎలా కాపాడుకోవాలా? కాపాడుకోవాలి. ఎట్టగక్క? మీ సొంత రక్షణను వణుకుతోనూ భయముతోనూ మీ సొంత రక్షణనే మరి అది చెప్పండి. కాపాడుకోవాలంటే ఎట్టగు? వణుకుతోనూ భయముతోనూ మీ సొంత రక్షణని నేను చూడగదుగా పరలోకం. ఆ పరలోకంలో ఎవరు ఉంటారంటే నాలుగోదిగా తమ సొంత రక్షణని వణుకుతో భయముతో విశ్వాసంగా కాపాడుకున్న వారు కొరకై స్వాస్థ్యముగా ఉంచినటువంటి భద్రపరచబడిన ఆ స్వాస్థ్యములో పొందుకోవటానికి అక్కడ ఉంటారు. కాబట్టి పరలోకంలో ఏముంది? నాలుగో మాట మనం చూస్తున్నాం, భద్రపరచబడిన స్వాస్థ్యం ఉంది. పరలోకంలో ఏముందండి? భద్రపరచబడిన స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలి. దేవుడు ఏదైతే మన కొరకు భద్రపరిచాడో ఆ భద్రపరచబడిన స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలి. అది నీ కొరకై భద్రపరచబడింది, నీ కొరకై దాచబడింది. బైబిల్ రాయబడుతుంది కదా, మరుగైన మన్నాను మీకు భుజింపనిస్తానంటున్నాడు. అంధకారమందరి రహస్యమైన వాటిని, అంధకారంలో దాచబడిన ధనమును నీకు ఇచ్చేదని అంటున్నాడు. అంటే దేవుడు నీ స్వాస్థ్యాన్ని చాలా భద్రంగా, ఎవరికి సంబంధం లేకుండా, ఎవరికి కనబడుకోకుండా నీకు మాత్రమే ఇవ్వటం కొరకై దేవుడు చాలా భద్రంగా నీకు స్వాస్థ్యముగా దేవుడు సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని పరలోకంలో ఉంచాడు. ఏం చేశాడని? భద్రపరిచిన స్వాస్థ్యం నీ కొరకు పరలోకంలో ఉంది. అది నీది, నువ్వు తీసుకోవడానికి దాంట్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలా? ఈ భూమి మీద ఉన్న మనం, బల్ల దగ్గరికి వచ్చిన మనం ఆ స్వాస్థ్యాన్ని, మన కొరకే భద్రపరచబడిన ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవడం కొరకు ఏం చేయాలా? విశ్వాసం కాపాడుకోవాలా. జాగ్రత్తగా మన క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగించాలి. ఇదన్నమాట 4. 5వ విషయం చూద్దారండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం. దేశుల సంకలనకును వారి మహోత్సవమును అందరి న్యాయాధిపతులైన దేవుని ఎదుగును
చదవక సంపూర్ణ పొందిన నీతిమంతుల ఆత్మల ఎదుగును కొత్త నిబంధనకు చాలు చాలక్క. కాబట్టి చదవటానికి కొద్దిగా కష్టం అవుతుందండి. పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి దేవుని యొద్దకును సంపూర్ణ శుద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును. చాలు చాలండి. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న నిన్నో మాట ఇది. 5వదిగా నేను చూడగా అదిగో పరలోకం. పరలోకంలో ఏముందంటే సంపూర్ణ ఓ రకంగా చెప్పాలంటే సంపూర్ణ స్థితి పొందిన వారు ఉన్నారు. సంపూర్ణమైన స్థితిగతులు కలిగిన వారు ఉన్నారు. ఎవరు ఉన్నారండి పరలోక రాజ్యంలో? సంపూర్ణమైన స్థితి పొందిన వారు. సంపూర్ణమైన స్థితి అంటే అర్థం ఏంటి? సంపూర్ణంగా సిద్ధపరచబడిన వారు పరలోకంలో ఉంటారు. నేను ముందుగా చెబుతున్నా కదా, 100 మంది దేవుని సంఘం ఉంటే 100 మంది పరలోకానికి వెళ్ళరండి. 100 మంది దేవుని సంఘంగా రక్షణ మార్మోస్ బాప్తిసం తీసుకుంటే 100 మంది పరలోక రాజ్యానికి వెళ్ళరు. దేవుని ద్వారా ఎవరైతే సంపూర్ణంగా సిద్ధపరచబడతారో వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్తారు. ఎవరు వెళ్తున్నారు? దేవుని ద్వారా ఎవరైతే తమ యేసు ప్రభువు యొక్క స్వరక్తం ద్వారా సంపూర్ణంగా చేయబడ్డారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. సంపూర్ణులుగా అన్న మాట ఇంకో చోట రాయబడుతూ వచ్చింది. పౌలే రాస్తూ అంటాడు. ఎక్కడ అంటున్నాడు? సంపూర్ణ సిద్ధి, సంపూర్ణంగా మనం ఉండాలి. పరలోక రాజ్యంలో సంపూర్ణమైన జీవితం కలిగిన వారు ఉన్నారు. ఎక్కడ రాయబడుతూ వచ్చింది? న్యాయంగా చూస్తారు ఏంది? బైబిల్లో ఎక్కడ రాయబడని చెప్పండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానము దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడబడుగాక. చాలండి, చాలు 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 చాలు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఎన్నో మాట అండి ఇది. 5వదిగా నేను చూడగా అదిగో పరలోకం. పరలోకం అంది ఏముందంటే ఇప్పటికి 4 విషయాలు. మొదటిగా పరలోకంలో ఏముంది? నీతిమంతుల ఆత్మలు ఉంది. 2 పరలోకంలో తెరవబడిన తలుపు ఉంది, మనం ప్రవేశించడానికి గుమ్మం తెరవబడింది. 3 జ్యేష్ఠుల సంఘం ఉంది. 4 పరలోకంలో స్వాస్థ్యం ఉంది, భద్రపరచబడిన స్వాస్థ్యము. 5 పరలోకంలో ఏముంది? సంపూర్ణమైన జీవితం కలిగిన వారు ఉండాలి. అదే విషయాన్ని పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ అంటాడు కదా, చివర్లో అంటాడు, అదే వచ్చిన చివర్లో సంపూర్ణంగా ఉండినట్లు కాపాడబడును గాక. కాబట్టి 5వ మాట ఏంటంటే 5వది కదా, 5వదిగా దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఏముందంటే సంపూర్ణమైన క్రైస్తవ జీవితాన్ని కాపాడుకున్న వారు ఉంటారు. ఎవరున్నారు? సంపూర్ణమైన క్రైస్తవ జీవితాన్ని కాపాడుకున్నవారు. అంటే సంపూర్ణమైన క్రైస్తవ జీవితాన్ని ఎవరైతే కాపాడుకోలేదో వాళ్ళు దేవుని రాజ్యంలో లేరు. నేను చూడగా అదిగో పరలోకమని యోహాను అంటున్నాడు. ఆ పరలోక రాజ్యంలో ఎవరు ఉన్నారంటే సంపూర్ణంగా తమ జీవితాన్ని కాపాడుకున్నవారు. సంపూర్ణంగా అంటే 100% తమ జీవితాన్ని కాపాడుకున్నవారు. 100% క్రీస్తులో తమ జీవితాన్ని కాపాడుకున్నవారు. 100% దేవునిలో తమ జీవితాన్ని కాపాడుకున్న క్రైస్తవులు సంపూర్ణులు అని అర్థం. ఎవరండి? సంపూర్ణులు. 100%, 100% తమ జీవితాన్ని కాపాడుకున్నవారు సంపూర్ణులు. ఆ సంపూర్ణులు ఏడున్నారు? దేవుని రాజ్యంలో ఉంటున్నారు. ఇప్పుడు మనం బల్ల దగ్గరికి వస్తున్నాం, సరే టైం అయిపోయింది ముగిచ్చేస్తున్నాం. మనం మన జీవితాల్లో పరీక్షించుకోవాల్సిన కోణం ఏంటి తెలుసా? అసలు మనం సంపూర్ణులుగా అవుతున్నామా? సంపూర్ణమైన మన జీవితాన్ని కాపాడుకుంటున్నామా? లేదా కొరతలతో అరాకొర అన్నట్టు ఉంటుందా? అది ప్రార్థనా జీవితమా, విశ్వాస జీవితమా, దేవునితో కలిగిన అనుబంధమా, దేవునితో ఉండే సావాసమా, ఏదైనా సరే ఎలా ఉంది? సంపూర్ణమైన క్రైస్తవ జీవితం కలిగిన వారు నేను చూడగా అదిగో పరలోకం, ఆ పరలోకంలో ఉంటారు. ఎవరు? సంపూర్ణమైన క్రైస్తవ జీవితం కలిగిన వారు. ఆ సంపూర్ణమైన క్రైస్తవ జీవితాన్ని కాపాడుకోలేని వారు నరకంలో ఉంటారు. ఈరోజు బల్ల దగ్గరికి వస్తున్న మన జీవితాల్లో మన జీవితం ఎంతవరకు కాపాడుకున్నాం? సంపూర్ణంగా మన జీవితాన్ని మనం కాపాడుకుంటున్నామా లేదా పరీక్షించుకుందాం. ఇదన్నమాట 5. ఇంకా 2 విషయాలు ఉన్నాయి కదా, రండి 6వ మాట.
అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీద అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. చాలన్నా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. పరలోకంలో ఏముంది అని అంటే 6వ మాట, శక్తుల మీద అధికారం పొందినవాడు ఉన్నాడు. ఏముందండి పరలోకంలో? శక్తుల మీద అధికారం. ఈ దుష్ట శక్తులు, అపవిత్రాత్మలు, దురాత్మలు, మనల్ని బట్టి పీడించే ఆత్మలు ఎన్నో ఉంటాయి కదా, వాటన్నిటిపైన అధికారం ఉంది మనకు పరలోకంలో. ఉందా లేదా? అన్నిటిపైన అధికారం ఉంది. చూడండి, ఇక్కడ రాయబడుతున్న మాట ఏంది? ఏమని రాయబడుతూ వచ్చిందండి? మళ్ళీ చదవన్నా. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. అది అన్నిటి మీద అధికారం పొందాడు ప్రభు. దూతల మీద, శక్తుల మీద, అన్నిటి మీద అధికారం పొందాడు. మరి అధికారాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అధికారం పొందాడు కదా, మరి మనల్ని పరలోకానికి ఎందుకు తీసుకెళ్తున్నాడు? ఒక మాట, ఆయన అధికారం పొందాడు, మరి ఆయన అధికారం కలిగి ఉన్నప్పుడు మనల్ని ఎందుకు పరలోకానికి తీసుకెళ్తున్నాడు? ఎందుకు? చూడండి, బైబిల్లో ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట? మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి ఎదురుకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. అది అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆయనకు అధికారం ఉంది సమస్తం మీద. అధికారాన్ని ఎవరికి ఇస్తున్నాడు? మీరు వెళ్ళి చేయడం అంటున్నాడంటే అది ఒక అధికారం ఇచ్చినట్టే కదా. అధికారం ఇచ్చినట్టే కదా. అధికారం ఇచ్చాడు. ఏమని అధికారం ఇచ్చాడు అని అంటే, రండి మార్క్స్ వార్త 16వ అధ్యాయం. మనకిచ్చిన అధికారం ఏంటి? 17వ వచనం కానించి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 17, 18 వచనాలు. ఏమనగా నా నామమున దయ్యములను నిలగొట్టుదురు, కొత్తవాసులు మాట్లాడుదురు, పాములను ఎత్తుకొట్టుకొందురు, స్వస్థకరమైన చేతి త్రాగిలను వారికి హాని చేయదు, రోగుల మీద చేతులించినప్పుడు వారు స్వస్థతనందురని వారితో చెప్పారు. అది ప్రభు ఏం అధికారం ఇచ్చాడండి? ఆయన సర్వాధికారం కలిగిన వాడు. తన అధికారాన్ని మనకిచ్చాడు. ఏంటి ఆ అధికారం? దేని మీద ఇచ్చాడు? ఫస్ట్ ఆప్షనే దెయ్యం. ఏంటి ఆ ఫస్ట్ ఆప్షన్? దెయ్యం. దెయ్యం మీద మనకు అధికారం ఇచ్చాడు. చాలా మంది అంటారు, నా భార్య పెద్ద దెయ్యం అయ్యా అంటారు. ఏమంటారు? నా భార్య పెద్ద దెయ్యం. చాలా మంది అంటారు, నా భర్త అంతా భూతం ఇంకోటి లేడయ్యా అంటారు. ఏమంటారు? భర్త ఏమో భూతం అంట, భార్య ఏమో దెయ్యం అంట. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న పిల్లలు ఏమవుతారు? మరి వీళ్ళిద్దరు భూతం దెయ్యం అయితే వాళ్ళు ఏమవుతారు? మరి అటు అనొచ్చా? నా భార్య పెద్ద దెయ్యం. ఇంకేమంటారు తెలుసా? గయ్యాళి. ఇంకేమంటారక్క? ఏమైనా పరిచయం ఉంటే చెప్పండి ఆ మాటలు. మీకు సహజంగా ఇంట్లో అనుకునే మాటలు చెప్పగలుగుతారా? మరి ఉన్నారా ఎవరైనా పూర్ణిమక్క లాంటి వాళ్ళు? ఏదో ఒక మాటలు అనుకుంటా వస్తాం. ఏమని? గయ్యాళైన భార్య. దెయ్యం అయ్యా, మామూలు దెయ్యం కాదు. ఓ సేవకు నాతో ఎట్లా అంటూ వచ్చాడు. నేను ఫోన్ చేస్తూ వస్తా, మాట్లాడుతూ వస్తే దెయ్యం ఇంట్లో ఉందయ్యా అంటాడు. ఏమంటాడు? దెయ్యం ఇంట్లో ఉందయ్యా అంటాడు. దెయ్యం ఇంట్లో ఉంటావేంటి? అక్కే దెయ్యం. ఎవరు? అక్కే దెయ్యం. ఎందుకంటే దెయ్యంలాగా పనిచేస్తాం కాబట్టి, దెయ్యం లాంటి మనస్తత్వం మనకుంది కాబట్టి. ఆ దెయ్యాల మీదే దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అసలు దెయ్యం మీద అధికారం ఇచ్చాడు. నిజం గుర్తుపెట్టుకోండి. ఎక్కడ అధికారం ఇచ్చాడు? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26 నుండి ఏమైనా రాయబడుతూ వచ్చింది తెలుసా? భార్యలారా
మీ సొంత పురుషులకు దెయ్యం మీద నీకు అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? నీ భార్య నువ్వు దెయ్యం అనుకున్నావు, ఆ దెయ్యం మీద నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. భార్యలారా మీ సొంత పురుషులకు చెప్పేంటక్క, లోబడమేంటి? లోబడి ఉండుడి అంటే దెయ్యాల మీద మనకు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు భూతాలకి ఏం చెబుతున్నాడు? పురుషులారా మీ భార్యల్లో, అది మనం అనుకునే మాటలు లేదండి, ఊరిని అనుకుంటాం దెయ్యం నా భార్య నా భర్త పోతాను అంటాడని. వాళ్ళు నిజంగా దెయ్యాలు పోతారు కాదు. దెయ్యాలు పోతారు అయితే నువ్వెందుకుంటావు వాళ్ళతో? కాబట్టి ప్రియులారా, అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారు అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి లేఖన భాగం ఏంటో తెలుసా? దేవుని వాక్యం చెప్పబడేటువంటి 6వ మాట ఏంటో తెలుసా? నేను చూడగా అదిగో పరలోకం, పరలోకంలో ఏముందంటే ఏముంది? ఆరోదుగా అనేకమైన దేవదూతల మీద కానీ అనేకమైన శక్తుల మీద అధికారం కలిగిన ప్రభు ఉంటాడు. తన అధికారాన్ని మనకిచ్చాడు. ఇప్పుడు పరలోకంలో ఎవరున్నారు? ప్రభు ద్వారా అధికారం పొందినవాడు పరలోకంలో ఉండాలి. ప్రభు యొక్క అధికారాన్ని ఎవరైతే పొందుకున్నారో, ప్రభు యొక్క అధికారాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో, ప్రభు యొక్క అధికారాన్ని ఎవరైతే కలిగి ఉంటున్నారో వాళ్ళు పరలోకంలో ఉన్నారు. ప్రభు యొక్క అధికారం ఏంటి? నువ్వు దెయ్యం మీద చేపెట్టి ప్రార్థన చేయి, దెయ్యం పోయిద్ది. ఇంకా నేను వచ్చిన కొత్తలో, ఇక్కడికి వచ్చిన కొత్తలో ఫస్ట్లో నాకు ఎదురైంది ఒక దెయ్యం. ఎవరంటే మా భార్య కాదండి. ఎవరంటే దెయ్యం ఎవరంటే ఫస్ట్లో యాదగిరి అని ఒక అన్న ఉన్నాడు, రెడ్డిపల్లి యాదగిరి. ఉండక రాములమ్మక్క, అక్క నీ గురించి కాదక్క, నువ్వు బాధపడవాక, మీ పిల్లల గురించి కాదు కాబట్టి ఏదో చెప్తా నీకు. కాబట్టి యాదగిరి అని ఉన్నాడు. ఆయన నాగన్న దేవుని మహిమలోకి వెళ్ళాడు. కానీ ఈడ కూర్చోబెడితే ఈ అన్న కిటికీ కేసి మాట్లాడుకుంటున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? పట్టినోడు, దెయ్యం పట్టినోడు ఇటు మాట్లాడుకుంటున్నాడు. నేను వాక్యం చెబుతానుంటా లేచి వెళ్ళిపోతున్నాడు. నాగన్న అట్టకి సీనన్ లాగా చివరిలో కూర్చున్నాడు. ఏడకి వెళ్తావు కూర్చో అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఏం చేశాడు? కూర్చోబెట్టాడు. ఇక దేవదాస్ అన్న చెప్పి, అన్న నీ పక్కన కూర్చోబెట్టుకున్నాని. అన్న కూడా ఎట్టగో పక్కన కూర్చోబెట్టుకున్నారు. సాయంత్రానికి మాకు ప్రోగ్రాం పడింది. ఎవరికి? దేవదాసానికి నాకు. ఏంటి ఆ ప్రోగ్రాం? ఆడకెళ్ళి ప్రార్థన చేయాలి. వస్తాం ప్రార్థన చేస్తానన్నాం. ఆడకెళ్ళాం. ఆయన చూస్తే ఎట్టాంటిది ఏమంటే అది బూతు మాటలు పిచ్చిగా మాట్లాడేసేస్తుంది. మరి ఆడ నేర్చుకుంది ఆ భాషలన్నీ కూడా ఇష్టానుసరమైన బూతు మాటలు. తలమే చేపెట్టాం, బూతు మాటలు మాట్లాడుతున్నాడు. చేయి తీస్తే ఆ బూతు మాటలు నా నోటి నుంచి రావాల్సి వస్తాయి. ఎందుకని అది నా మీద తిరగబడిద్ది. ఎట్ట కాదు, ఏదైతే అదేదని ఇద్దరం చేయబెట్టి చక్కగా ప్రార్థన చేసాం. దేవునికి వందనాలు. అది రాత్రి పూట ఎట్టగో వచ్చింది. మోగదేవి పట్టిన పిల్లవాడిని కానీ అట్ట విలవల్లాడించిందో అట్ట విలవల్లాడించి పంపించేసేసింది, వెళ్ళిపోయింది. అది ఆ దెయ్యం పోయింది. కానీ వీళ్ళు అసలు మందిరానికే రావట్లా. దెయ్యం పోయింది, వచ్చిన దెయ్యం పోయింది. వాళ్ళ భార్య భూత వైద్యుల దగ్గర తీసుకెళ్ళిందంట. భూత వైద్యులు ఏడకక్క రాములమ్మక్క చెప్పాలి. ఇప్పుడు అడిగితే గుర్తుండేదిలే. కానీ ఎడకో తీసుకుపోయింది ఒకసారికి మంత్రి దగ్గరికి. వాడు చీపురు తీసుకుని చెదెత్తున్నాడంట. పోను వేణించి అన్నాడంట. ఆ కొట్టే దెబ్బలకు భార్య చూసి వీడు చంపేస్తాడేమో నా భర్తనని చెప్పని తీసుకుని ఇంటికి తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత ఉండిదిగా రాములమ్మక్క ఊరు మొత్తంలో రాములమ్మక్క దగ్గర తీసుకొచ్చి అమ్మాయి సంగతి అంటే రాములమ్మక్క చెప్పింది, అమ్మా నరసాపూర్లో పాస్టర్ గారు ఉంటాడమ్మా, వెళ్దామమ్మా ప్రార్థన చేయించుకుందామమ్మా అని తీసుకొచ్చింది. ఆ దెయ్యం మా దగ్గరికి తీసుకొస్తే ఎట్టగొట్ట వదిలించాల్సి వచ్చింది. అధికారం ఇచ్చాడు దెయ్యాల మీద అధికారం ఇచ్చాడు. ఒక 4 రోజుల క్రితమే దెయ్యాలు నాతో మాట్లాడి, మీరు నమ్మరు. 2 అవి దెయ్యాలని నేను అన్నగానే 2 మాట్లాడుతూ వచ్చినాయి. ఎందుకు మాట్లాడినా ఏంటన్నదే తర్వాత సంగతి. మాట్లాడుతూ వచ్చినాయి. ఎక్కడి నుండి వచ్చినాయి? వచ్చిందే వరంగల్, విడిపించిందేమో అత్నూరా మందిరంలో. ఎవరో ఒక యవనస్తుడు ఏం చేశాడు? పెద్ద స్టోరీ ఉంది, అంతా చెప్పలేను. కానీ ఆ యవనస్తుడు ఏం చేశాడంటే ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, అయ్యా నన్ను కాలేజ్ హాస్టల్ దగ్గర డ్రాప్ చేయమంది. నేను డ్రాప్ చేయను అన్నాడు. కాదు డ్రాప్ చేయన్నాడు. డ్రాప్ చేయమన్నాడు కదా, డ్రాప్ చేయమంది. ఈ అట్టగో ప్రేమించడమే కాదందని చెప్పని బండి ఎక్కించుకున్నాడు. వెళ్తా ఉండగా ఎవరో ఒకటి గిట్టనోడు వచ్చి గుద్దాడు. గుద్దటంతోనే అమ్మాయి కింద పడిపోయింది. అమ్మాయి తల బ్రెయిన్ బయలుపోయింది. బ్రెయిన్ మొత్తం బయటకు వచ్చేసి అమ్మాయి స్పాట్లో చనిపోయింది. ఎట్టగో సరే ఈయన ఎట్టగో అయిపోయాడు. ఈ పిల్లోడు ఈయనేం చేశాడు? నన్ను చంపడానికి వచ్చాడు, నేను ప్రేమించిన అమ్మాయిని చంపేసేసాడు. కాబట్టి ఏ రోజుకైనా నన్ను చంపుతాడని చంపడానికి వచ్చిన ఈయన చంపాడు. ఆయనకు ఒక కొడుకు. మనం చంపడానికి వచ్చినోడిని, చచ్చిన అమ్మాయిని ఇద్దరు కలిపి మనోళ్ళకి వచ్చి ఉంటారు. నాకు ఫోన్ వచ్చింది, నువ్వు అర్జెంట్ బయలుదేరరా అత్నూరా కానీ.
ఏందిరా అని పోతే దెయ్యం బట్టి ఉంది. ఒకటంటే ఎట్ట కొట్టి వదిలేస్తాం, మన బలం ఒకటే ఉన్నామో, 2 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? బుచ్చంద్ర అన్న, రామారావు అన్న, ఇంకా దుర్గయ్య అన్న, ఇక నేను, నాతోటి ఇంకెవరో ఉండరు, గుర్తులేదు, పిల్లలు ఉండరు. పోయాం. రామారావుని కూడా ఇక్కడే ప్రత్యక్ష సాక్షి, నేను చెప్పేది అబద్ధం కూడా కాదు. ఎలిషాన్ ఉంటాడా? వచ్చావన్నా నువ్వు భూతాల దెయ్యాల దగ్గర రాలేదులే. కాబట్టి వెళ్ళాం. తల మీద చేపెట్టి ఊరినట్ట ప్రార్థన చేస్తున్నాను, ఇక అంతే చేపెట్టాం. ఇక రామారావు అన్న చెప్పాలి స్టోరీ ఎట్టుండిద్దు. అసలు పడిపోయి గిలగిలగా కొట్టేసుకుంటాడు. ఇక ఏమైపోతున్నాడు? కొట్టుకుంటాడు. ఇక దరిదాపు 10 మంది పట్టుకున్నా కానీ అవట్లా. 10 మంది అట్లా గట్టిగా పట్టుకున్నా ఆగట్లా అసలు. అయినా కొంతమంది నేను పేర్లు చెప్పలే కానీ ఆ తల మీద చేయబెట్టిన వాళ్ళు కొంతమంది చేయి తీసేసేస్తున్నారు, దూరంగా వెళ్ళిపోతున్నారు. మిగిలింది చివరిలో నేను ఒక్కడే. ఇప్పుడు ఎవరు మిగిలేరు? నేను ఒక్కడే. నాకు భయం ఏంటి అన్నది లేదు, కానీ ఒక ఆలోచన ఉంది. ఏంటో నాయన అందరూ వెనక్కి వెళ్ళిపోయారు, చేపెట్టాల్సిన వాళ్ళు. చివరి ఆమె నాన్న దాకా చేపెట్టాలి కదా, వీళ్ళందరూ చేయబెట్టలేదు. చివరికి నేనే పెట్టున్నాను. ఇప్పుడు అది నా ఇంటికి వచ్చిద్దా, నా మీదకి వచ్చిద్దా? అదే డౌట్ వచ్చింది. ప్రభా నువ్వే కాపాడాలయ్యా, ఏసయ్యా ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేశాను. కొంతసేపటికి వదిలి వెళ్ళిపోయినాయి. అప్పుడు ఆ అబ్బాయిని అడిగాము. స్టోరీ అర్థమైపోయింది ఎవరో ఏంటన్నది. బాబు అసలు నువ్వేం చేసావు, నీ జీవితం ఏం జరిగింది చెప్పమంటే పోస కూర్చున్నట్టు చెప్పాడు అబ్బాయి. మనోడు కొండ అలవాటు ఏంటి తెలుసా? అస్సలు తల కొబ్బరి నూనె పెట్టడు. శాంసంగ్ లాగా పెడతాడక అస్సలు ఉండాడా? లేడులే, మంచిదైతే. కాబట్టి తలకి అసలు కొబ్బరి నూనె పెట్టాడంట, ఎప్పుడు పెట్టలేదంట కొబ్బరి నూనె పెడితేనే చిరాకంట తలకి. అటువంటి వాడు కొబ్బరి నూనె బాటిల్ ప్రార్థన చేసి తల మీద రాసుకోయ్యా. పడుకునేటప్పుడు హాస్టల్లో ఉంటున్నాడు కదా, హాస్టల్లో పిల్లలందరూ భయపడిపోతున్నారు ఈ అబ్బాయి ప్రాబ్లంకి. సరే వచ్చారు, హాస్టల్లో వచ్చారు, ప్రార్థన చేయించాం, వెళ్ళిపోయారు. ఇక పోయింది. మళ్ళీ నైట్ పూట అట్లాగే వచ్చింది. మళ్ళీ ఫోన్ చేశారు. ఏం లేదు, ఆ కొబ్బరి నూనె ఆయన నెత్తి మీద వేయండి, వేసి ఆ బెడ్ మీద మొత్తం ఆ కొబ్బరి నూనె చల్లండి అన్న. ఆ కొబ్బరి నూనె చల్లారు, ఆ నెత్తి మీద కూడా పెట్టారు. ఆయన కొబ్బరి నూనె అంటేనే ఎలర్జీ లాగుండిద్ది అంట. చక్కగా నెత్తి మీద పెట్టంగానే హ్యాపీగా గురకబెట్టి నిద్రపోతున్నాడంట. ఈ హాస్టల్లో పిల్లలు ఉండవాళ్ళేమో ఈడెప్పుడు లెగిసి కొడతాడని చెప్పి వీడి కోసం ఎదురు చూస్తున్నారు. వాడేమో చక్కగా ప్రార్థన చేసి నూనె రాసుకున్నాడు కదా, బెడ్ మీద ప్రోక్షించారు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. నేను నిన్నే మన ఇప్పుడు దుర్గన్నలో కుమారుడికి మోషే కొద్దిగా బాగా పోతుంటే, మైండ్ సరైన విధానంలో లేకపోతుంటే కొద్దిగా ఏమైనా దురాత్మలు అలాంటివి ఉండేమో నన్ను ఆలోచన డౌట్ వస్తే వచ్చారు. ఉపవాస ప్రార్థనకే తీసుకొస్తానన్నారు. లేట్ అయింది. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన టైంలో ఈ మాటలు మాట్లాడుతూ ఉండగానే కరెక్ట్గా ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నానో ఆ వ్యక్తి ఫోన్ చేశాడు. ఏమని? అన్నా మా అమ్మ బాగాలేదు, ప్రార్థన చేయను. ఓ నాయన మీ అమ్మ సంగతి తర్వాత, ముందర నేను అడిగే సమాధానం చెప్పు. ఒకరిని తీసుకొచ్చావు, వాడికి దెయ్యాలు 2 దెయ్యాలు వదిలిచ్చాం కదా, వాడు ఎట్టుంటాడయ్యా అని అడిగా. వాడికేమన్నా ఇప్పుడు రాయల్గా ఉంటాడు, రాయల్ లైఫ్గా ఉంటాడు, ఎంజాయ్గా ఉంటాడు, మంచిగా చదువుకున్నాడు, మంచిగా ఉంటాడు. వాడు మంచిగానే ఉంటాడు. ఏడ వదిలిచ్చిన వాళ్ళకే వచ్చింది దరిద్రం. వాడు మంచిగానే ఉంటాడు, ఎక్కడ వచ్చింది అసలైన దరిద్రం. నాకు వాళ్ళు వచ్చి మాట్లాడింది ఏంటో తెలుసా? వాళ్ళిద్దరూ మేమున్న స్థానంలో అబ్బాయిని తీసుకెళ్ళిపోతాం. ఏ అబ్బాయినైతే, ఏ బాబులు అయితే 2 దురాత్మలుంటే లేదా ఆత్మలుంటే విడుదల ఇచ్చామో ప్రభునామాన్ని బట్టి, ఆ ఆత్మలు నా దగ్గరికి వచ్చి గురువారం సాయంత్రం 5:30, 6 గంటల టైంలో నేను స్నానం చేస్తూ ఉండగా నాతో బాత్రూంలో మాట్లాడుతున్నారు. ఏమని తెలుసా? నువ్వు ఏ అబ్బాయిలో నుండి అయితే ఆత్మలను విడుదల ఇచ్చావో ఆ ఆత్మలము ఖచ్చితంగా అబ్బాయిని తీసుకెళ్తాం, కానీ ఇప్పుడు తీసుకెళ్ళలేము. ఎందుకని తెలుసా? మీరు ప్రార్థన చేసి నూనె రాసి ఇచ్చారు కాబట్టి ఇంకేం చేయలేకపోతున్నాం. వాడు చేసిన అన్యాయం నువ్వు తెలియాలని చెప్పి నాతో మాట్లాడుతున్నారు. నేను ఆశ్చర్యపోతున్నా. తర్వాత శ్యామలతో కూడా పంచుకున్నా. గురువారం రోజు బైబిల్ స్టడీకి రాకమునిపి జరిగింది. స్నానం చేస్తుంటే బాత్రూంలో స్నానం చేస్తున్నాను, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వాడు చేసిన అన్యాయం మీరు వాడిలో నుండి మమ్మల్ని ఎల్లగొట్టారు, కానీ వాడు మాకు ఎంత అన్యాయం చేశాడు అన్నారు. ఏం చేశారంటే, అమ్మాయేమో నేనేదో హాస్టల్ దగ్గర డ్రాప్ చేయమంటే డ్రాప్ చేశారు. ఆ వచ్చినోడు వీడిని చంపడానికి వచ్చి నన్ను చంపాడు, వీడి మూల నేను చచ్చిపోయాను, నా జీవితం నాశనం అయిపోయిందని. చనిపోయిన అతను ఏమంటున్నాడు తెలుసా? నాకు ఒక కొడుకు ఉన్నాడు. అది వాస్తవేనంట, నేను తర్వాత కనుక్కున్నా. ఒక కొడుకు ఉన్నాడు, నా భార్య, చిన్నపిల్లోడు నా కొడుకు, నా మీద కనికిరే లేకుండా నన్ను చంపించేసాడు. మరి ఈయన ఆయన్ని చంపడానికి ప్రయత్నించడం తప్పే. సరే ఏదో ఒకటి
కనికరం అన్నది ఉండదు. అది లేకుండా నన్ను చంపించేసేసాడు. నేను చెప్పింది ఏంటంటే, చూడమ్మా, మీ ఇద్దరికి నేను ఒకటే చెబుతున్నా. ఇప్పుడు నేను ఆ అబ్బాయి మీదకు మిమ్మల్ని వెళ్ళమని నేను అన్నాను. ఎందుకు అనలేను? దేవుడు నాకు మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఉచితంగా పొందితురు, ఉచితంగా ఇమ్మన్నారు. సర్వాధికారం దేవుడు నాకును అధికారం ఇచ్చాడు. దేవుడు నాకు దెయ్యాల్ని భూతాన్ని వెళ్ళగొట్టే అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి నేను వెళ్ళగొట్టా. నా బాధ్యత ప్రకారం మిమ్మల్ని అతని నుంచి వెళ్ళగొట్టా. అతను బాగుండాలి నా బాధ్యత. కానీ నేను మీకు మేలు చేయగలిగేది ఏంటంటే ఒకటే, మీరు బాధపడుతున్నారు అంటే వాళ్ళు బాధ చెప్పుకుంటున్నారు, మా బాధ ఇది, మా దుఃఖం ఇది అని వాళ్ళ బాధ వ్యక్తపరచుకుంటున్నారు. అయితే నేను ఏమన్నానంటే ఒక మాట చెప్పా, చూడండి మీ బాధ ఏంటో చెప్పారు, నేను ఇప్పుడు మీ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీకు మేలు చేసే అంత మీ కుటుంబీకులు ఏంటో తెలియదు, ఎవరో తెలియదు, నేను అక్కడికి వెళ్ళలేను. కానీ నేనుగా చేయగలిగింది ఒకటే, మీరైతే చనిపోయారు కదా, బ్రతికొండ వాడికి దేవుని గురించి చెబితే తెలీదు. ఇప్పుడు మీకైతే తెలిసింది కదా దేవుడు అంటే ఎవరో. ఏ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మీరు వెళ్ళిపోయారో కూడా మీకు తెలుసు కదా. నేను చేయగలిగింది ఏంటంటే మీ కుటుంబాల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా. ఏ దేవుడైతే మీరు వెళ్ళిపోయేటట్టు చేసాడో ఆ దేవుడు మీరు నష్టపోయారు కాబట్టి మీ కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన చేస్తా. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మీకు తెలుసు దేవుడు ఏంటన్నది, బ్రతికున్నవాడే తెలియదు. మీరు చచ్చిపోయారు కాబట్టి మీకు దేవుడు ఏంటో తెలుసు కాబట్టి మీ కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేస్తా. అంతమించి నేనేం చేయలేను. ఒకవేళ నన్ను వచ్చి ఏదైనా బాధపరిచినా మళ్ళీ నేను ప్రార్థన చేసుకుంటే ఏమైపోయింది, మీరు వెళ్ళిపోతారు. ఇక మీకోసం అసలు ప్రార్థన కూడా చేయను. మీ క్షేమం కొరకు ప్రార్థన చేయాలంటే మీరు మౌనంగా మీ పని మీరు ఉండండి, మౌనంగా ఉండండి. మీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే మీరు చనిపోయారు, మీకు దేవుడు అంటే ఏంటో తెలుసు. బ్రతికుండవాడి చెబితే వినడు. కానీ మీకు తెలుస్తుంది కదా, మీరు నరకానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారో రెండో మాట. కనీసం మీ కుటుంబీకుల రక్షణ కొరకైనా, వారి క్షేమం కొరకైనా, వారి ఆరోగ్యాల కొరకైనా ప్రార్థన చేస్తామన్నప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇంకేం మాట్లాడాల మరి. ఇక ఆ తర్వాత వాళ్ళు నాతో ఏం మాట్లాడింది కూడా లేదు. ఈ 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం, 3 రోజుల నుంచి ఏమైనా మాట్లాడతారేమని. ఎందుకు నేను చెప్తూ వస్తున్నానండి ప్రియులారా, ఆత్మల పైన కూడా మనకు అధికారం ఇచ్చాడు, సర్వం పైన. మనం ప్రార్థన చేస్తే అన్నీ పోతాయి. అటని చెప్పి దేని మీద పోతే ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేయవాకండి, అర్థమవుతుందండి. కాబట్టి అన్నిటిపైన అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన సమస్తం పైన ఇచ్చిన అధికారాన్ని ఎంతవరకు కాపాడుకుంటున్నా? దేవుడు నీకు ఏదేదైతే దురాత్మ మీద, అపవిత్రాత్మల మీద, ఇంకా రక్షణ లేని వారి మీద, ఇంకా అనారోగ్యంతో ఉన్నవారి మీద, బలహీనతలు ఉన్నవారి మీద, ఎవరి మీద ఎంత నీకు అధికారం ఇచ్చాడో దాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. అధికారాన్ని ఎంతవరకు సద్వినియోగపరుచుకున్నా? బలలో పాల్గొనబోతున్న మనం పరీక్షించుకుందాం. చివరి మాట 6వది. బలలో పాల్గొనే మన జీవితాల్లో మనకి ఇవ్వబడిన అధికారం, అన్నిటిపైన అధికారం ఇచ్చాడు. అన్ని శక్తులపైన దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఎంతవరకు కాపాడుకుంటున్నా? పరలోకంలో నీకు అధికారం ఇవ్వబడింది. పరలోకంలో ఏముందండి? నీకు ఇవ్వబడిన అధికారం పరలోకంలో ఉంది. అందుకే అన్నారు కదా, మీరు భూమి మీద ఏది బంధిస్తారో పరలోకం అనేది బంధించబడుతుంది, ఏది విప్పుతారో అది విప్పబడుతుంది. అంటే పరలోకంలో నీకు అధికారం ఇవ్వబడింది. అధికారాన్ని ఎంతవరకు కాపాడుకుంటున్నావు, లేకపోతే దాన్ని దుర్వినియోగం వ్యర్థం చేసుకుంటున్నావు పరీక్షించుకో. ఎన్నో మాట ఇది? 6. 7వ విషయం చూద్దారండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. చాలానా? కాబట్టి ఏమని రాయబడుతూ వచ్చిందండి? చదవండి మరి ఇంకోసారి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. పరలోకములో ఏముందంటే, ఏముందండి? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భార్య ఉంది. ఏముందండి? యేసు ప్రభువారి యొక్క భార్య అంటే ఎవరు? వధువు. సంఘం కాదండి,
వధువు. సంఘానికి వధువుకున్న డిఫరెంట్ ఏంటో చెప్తే చూడండి, ముగిచ్చేద్దాం, ఇక సమయం అయిపోయింది. సంఘం అంటే మనమందరం, రక్షణ మారుమనసు బాప్తిసం పొందిన మనమందరం సంఘం. వధువు అంటే ఏంటంటే సంఘములో నుండి వధువు వస్తుంది బయటికి. సంఘం వేరు, సంఘములో నుండి వధువు రావటం వేరు. అందరూ వధువు కాదు. సంఘం వేరు, వధువు వేరు. వధువు ఎవరు? యేసు ప్రభు యొక్క భార్య. అంటే సంఘం అంతా యేసు ప్రభు భార్య కాదా అంటే కాదు. ఎందుకు కాదంటున్నానంటే యేసు ప్రభు వారి యొక్క స్వభావాన్ని ధరించుకుని పౌలు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు. అంటే వధువు అంటే ఎవరో చెప్పమంటారా? అందరూ, సంఘం అంతా వధువు కాదు. క్రీస్తును పోలి మాదిరికరమైన రీతిలో, అంటే క్రీస్తులాగా ఎవరు జీవిస్తారో వాళ్ళు వధువు. ఎవరు వధువు అండి? గొర్రెపిల్ల భార్య అంటే ఎవరు చెప్పండి? గొర్రెపిల్ల భార్య అంటే అందరూ కాదండి, సంఘం అంతా కాదు. అసలైన గొర్రెపిల్ల భార్య ఏంటి? క్రీస్తు లాంటి జీవితం. క్రీస్తు ఎలా ఉన్నాడో అలాంటి జీవితం మనం జీవించాలి. ఇక పూర్తిగా మనం క్రీస్తే అన్నట్టుగా ఉండాలి. అంటే మనం క్రీస్తులం కాదండి, అలాంటి జీవితం కలిగి ఉండాలి. వాళ్ళు వధువు అంటే. వధువు అంటే ఎవరు? సంఘానికి వధువుకున్న ప్రత్యేకత చెప్పమంటారా? సంఘము ప్రభువును చూసిద్ది, ప్రభువుని ఆరాధించిద్ది. వధువు ప్రభుతో పాటు ఉండిద్ది, ప్రభుతో పాటు రాజ్యం చేసిద్ది, పరిపాలన చేసిద్ది. అర్థమవుతుందండి? సంఘము చూసి దేవుని గణపరిచిద్ది. దేవదూతలు ఏం చేస్తున్నారు? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వచనంలో పరిశుద్ధుడు పరిశుద్ధుని మానకరేయం పగల ఆరాధన చేస్తున్నారు. అంటే దేవదూతలు చేస్తున్న పని ఏంటి? ఆరాధన. ఎక్కడున్నారు దేవదూతలు? పరలోకంలో. అంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని ఆరాధన చేస్తాం. కానీ వధువు అన్నది ఎలాంటి వారంటే, వధువు అనేది ఏంటంటే గొర్రెపిల్ల భార్య రాజ్యం చేసేది, అధికారం ఉంది. గొర్రెపిల్ల భార్య వధువు వేరు, సంఘం వేరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే సంఘములో నుండి వధువు వస్తుంది. సంఘం అంటే ప్రభు రక్తం ద్వారా, సంఘం వేరు వధువు వేరు అని ఎందుకు అంటున్నానంటే ప్రభు యొక్క స్వరక్తం ద్వారా సంపాదించబడి, ప్రభు రక్తం ద్వారా కడగబడి, యేసు ప్రభు నమ్మి మారుమనసు బాప్తిసం పొంది బలలో పాల్గొనే వాళ్ళు అందరూ సంఘమే. వధువు అంటే ఎవరు? వాక్యపు వెలుగులో నడుస్తూ క్రీస్తు లాంటి, భూమి మీద క్రీస్తు ఎలా జీవించాడో ఈ భూమి మీద క్రీస్తు లాంటి జీవితం జీవించిన వారు వధువు. ఇప్పుడు అర్థమైందండి? వధువు ఎక్కడ ఉంటుంది? భార్య ఎక్కడ ఉంటుంది? భర్త ఎక్కడ ఉంటాడో భార్య అక్కడ ఉంటుంది. అంతేనా? భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారంటే అర్థం ఏంటి? గొడవలు జరిగినాయి అని అర్థం. ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవలు ఉండి అనేక అర్థం. విడాకులు తీసుకున్నారంటే అర్థం ఏంటి? ఇద్దరి మధ్యలో గొడవలు ఉన్నాయి అని అర్థం. అదే గొడవలు లేనప్పుడు భార్యాభర్తలు ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారు? నువ్వే నా ప్రాణం, నేనే నీ ప్రాణం. చక్కగా చేతులు పట్టుకుంటారు, ఫంక్షన్లకు వెళ్తారు, ఎక్కడికి కావాలితే అక్కడ తిరిగి వస్తారు, హ్యాపీగా బళ్ళ మీద అన్ని తిరిగి వస్తాం మనం, కారులోనూ మనకు కలిగిన వాటిలో. అంటే అదే గొడవ వస్తే ఏమో పుట్టింటికి వెళ్ళిద్ది, ఆయన పుట్టింటి కాడ ఉంటాడు. అంతేనా కదా? అంటే ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? గొర్రెపిల్ల భార్య ప్రభువుతో ఐక్యపరచబడి, ఆ విషయంలోనే బైబిల్ ఒక మాట అంటుంది, దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు విడదీయకూడదు. దేవుడు జతపరిచిన వారిని దేవుడు అక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. దేవుడు జత పరిచిన వారిని అంటే అక్కడ ఏమనుంది? ఏకవచనమా బహువచనమా? దేవుడు జతపరిచిన వారిని అంటే యేసు ప్రభు వారితో మనం అందరం, బహువచనం అని ఎందుకు ఉందంటే మనమందరం కూడా ఒకటే, మనమందరం ఆయన భార్యగా సిద్ధపడాలి. అర్థమవుతుందండి? ఆయన భార్యగా. ఇక ఆయన భార్యకు ఉన్న స్థానం ఏంటి? ఆయన ఎక్కడుంటాడో ఆయన భార్య అక్కడ ఉంటుంది. ఆయన ఏడ కూర్చుంటే ఆడ కూర్చుంటుంది, ఏడ నుంచుంటే ఆడ నుంచుంటుంది. ఆయన ఎక్కడ అధికారం చేస్తుంటే అక్కడ, రాజు ఎక్కడుంటే రాణి అక్కడే అధికారం చేసేది. అవునా కదా? గొర్రెపిల్ల భార్య అయిన వధువు వేరు, సంఘం వేరు. ఈరోజు ప్రశ్న ఏంటి తెలుసా? సంఘములాగా బలలో పాల్గొంటున్నావా? గొర్రెపిల్ల భార్యగా బలలో పాల్గొంటున్నావా? గొర్రెపిల్ల భార్య క్రీస్తు లాంటి జీవితం జీవించింది. అదే జీవితం పౌలు జీవించాడు. ఇప్పుడు పౌలు ఎవరు? గొర్రెపిల్ల భార్యగా ఉన్నాడు. పౌలు ఎలా ఉన్నాడండి? గొర్రెపిల్ల భార్యగా.
ఇప్పుడు మనం ఎలా ఉండాలా? గొర్రెపిల్ల భార్యగా ఉండాలనే పౌలు అంటున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి అంటే అక్కడ మర్మం ఏంటి తెలుసు? నన్ను పోలి ఎందుకు నడుచుకోమనంటే మీరు కూడా గొర్రెపిల్ల భార్యగా ఉండండి. ఏదో సంఘం అంటే రక్షణ, మారుమూసు, బాప్తిసం పొందాం, అయిపోయింది, దేవుని రాజ్యానికి వెళ్ళిపోతున్నాం అనుకోవాకండి. సంఘమును ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నా. ఒక సంఘం ఉంది. ఎవరు వాళ్ళు? నాకు తెలిసి లవోదిక సంఘం పట్టుకుంటా. ఎవరు? లవోదిక సంఘం. లవోదిక సంఘం స్థితిగతులు ఎలా ఉన్నాయి చెప్పండి? చాలా వారాలు, 37 వారాలు ధ్యానించాం లవోదిక గురించి. అది చల్లగానేను వెచ్చగానేను లేక నులివెచ్చని స్థితిలో ఉంటుంది. దాని దగ్గరకు రాబడుతుంది. ఏం చేయబడుతుందండి? మారు మనసు పొందితే సరి, లేని వద్ద ఏం జరుగుతుంది? నోటి నుండి ఉమ్మివేయబడుతుంది. రకరకాలు ఉన్నాయి. ఇంకొక సంఘంతో ఏమంటాడు? నేను కాపాడుకున్న ఎడలా ఓకే, లేదని ఎలా నీ దీపస్తంభాన్ని తీసేస్తానంటున్నాడు. అవునా? అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడు? ఇంకో చాటు ఉంటుంది, జీవగ్రంథంలో పేరు లిఖించబడుతుంది, నీ పేరు కొట్టివేయబడుతున్నాడు. ఒక కొట్టివేసే అంశం కూడా వచ్చింది. అంటే ఇవన్నీ దేనికి చెబుతున్నాడు? సంఘానికి చెబుతున్నాడు. అవునా? సంఘానికా భార్యకా? సంఘానికేగా, వధువుకి చెప్పలేదు కదా. వధువుకి చెప్పవసరం, ఎందుకంటే వధువు 100% సిద్ధపడిపోయింది. మరి ఎవరికి చెప్తున్నాడు ఇప్పుడు? ఎఫెసీలో ఉన్న సంఘం. రెండో సంఘం ఏంటి? స్మరణలో ఉన్న సంఘం. మూడో సంఘం ఏంటి? పెర్గమా. నాలుగో సంఘం ఏంటి? తుయతైరా. ఐదో సంఘం ఏంటి? సార్దిస్. ఆరో సంఘం ఏంటి? ఫిలదెల్ఫియా. ఏడో సంఘం ఏంటి? రైట్ ఆన్సర్. ఏడో సంఘం లవోదికయ. 7 సంఘాలతో చెబుతాడే గాని ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట అంటున్నాడే గాని గొర్రెపిల్ల భార్యతో చెప్పుచున్న మాట అన్నాడా? వధువుతో అన్న మాట అన్నాడా? మరి ఇప్పుడు ఎవరికి చెబుతున్నాడు మాటలు? అది అంటే గొర్రెపిల్ల భార్య వేరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే గొర్రెపిల్ల భార్య 100% క్రీస్తు లాంటి జీవితాన్ని జీవించి లోకం విడిచిపెట్టింది. సంఘము అవసరాన్ని బట్టి, కష్టాన్ని బట్టి, బాధను బట్టి, ఏదో లోకంలో సామెత ఉంది, ఏ టయానికి వచ్చిన వానక ఆ టయాన్ని బట్టి గొడుగు పడతారు ఇది అంటారు కదా. ఏ ఎండక గొడుగు అంటే కడుపు నొప్పి వచ్చింది, గొడుగు పట్టేస్తాం ప్రభా. తలనొప్పి వచ్చింది ప్రభువా. బలహీనతలు వచ్చినాయి ప్రభువా. ఇంకేంటి అక్క చెప్పాలి? ఇంకెన్నో బాధలు వచ్చేస్తాయి ప్రభా. నువ్వు తప్పితే ఇంకెవడు లేడయ్యా, నువ్వు ఎంత మంచోడు. ఆకాశం పడతాను దేవుడివి బా. నీ వంటి దేవుడు మరొకడు లేడు, నీ వంటి వాడు మరొకడు లేడు, నీ వంటి వాడు లేడు 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 అని అంటాం. అవసరమనే నీ వంటి వాడు లేడు అంటుంది. అన్నీ ఉంటే ఎందుకంటాం? ఇక కష్టాలు వచ్చినప్పుడే, కష్టాలు తీరిన తర్వాత ఆయన అంటున్నాడు, నా మందిరానికి రా అయ్యా, నా మందిరానికి రామ్మా, నా మందిరానికి రమ్మని ఆయన అంటున్నాడు. కష్టం ఉన్నప్పుడేమో ప్రభా నీ వంటి వాడు లేడు, నిన్ను పోలిన వాడు ఎవడు ప్రభా. స్తుతి కీర్తనలు బట్టి నువ్వు పూజారుడివి, ఇంకా ధవలవర్ణుడివి, రత్నవర్ణుడివి హెచ్చిచ్చేస్తాం. తర్వాత ప్రభా దేవుడే అంటున్నాడు, దినమెల్లయు తిరుగుబాటు చేసే ప్రజల కొరకు దినమెల్ల చేతులు జోడించి అడుగుతున్నారు, రండి 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 అని అడుగుతున్నాడు ఆయన. దినమెల్ల చేతులు జోడించి. అది చూడం కష్టం బాధ రంగాన్ని ప్రభువా. అదే సంఘం. సంఘం అంటే ఏంటి చెప్పండి? అవసరాన్ని బట్టి దేవుని దగ్గరకు వచ్చేదే సంఘం. దేవుడు కావాలి, దేవుని రాజ్యం కావాలి, దేవుని రాజ్యంలో ఉండాలని దేవుని కొరకు సిద్ధపాటు కలిగిందే గొర్రెపిల్ల భార్య. నేను చూడగా అదిగో పరలోకం. ఆ పరలోకంలో ఏముందండి? గొర్రెపిల్ల భార్య ఉంది. ఏముందా పరలోకంలో? నేను చూడగా అదిగో పరలోకం. ఆ పరలోకంలో గొర్రెపిల్ల భార్య ఉంది. ఏముందండి? గొర్రెపిల్ల భార్య. ఇప్పుడు చెప్పండి, సంఘమా గొర్రెపిల్ల భార్యనా? చాయిస్ ఎవరు? సంఘమా గొర్రెపిల్ల భార్యనా? సంఘమా గొర్రెపిల్ల భార్యనా? నాకు తెలిసి సంఘమే. నేను అనుకుంటున్నా సంఘమే, కానీ గొర్రెపిల్ల భార్యగా మారాలి మనం. మరి గొర్రెపిల్ల భార్య అని అంటున్నారు. పౌలు వలె ఉండాలని ఆశపడుతున్నారు. అంటే ఏం చేయాలి? అప్పుడు సంఘమే అని చెప్పాలి. ఇప్పుడు మన సంఘమా గొర్రెపిల్ల భార్య? ఇప్పుడు ఏం చేయబడాలి మరి? అది నాకు 2 సార్లు సిగ్నల్ వచ్చింది ఆపమని. కరెంట్ ఒకసారి పోయింది, తొందరగా ముగించమని. రెండోసారి పోయింది, తొందరగా ముగించామని చెప్పేసింది.
కాబట్టి ముగిచ్చేస్తున్నా. మనం ఎవరము? గొర్రెపిల్ల భార్య. పరలోకంలో సంఘము దేవుని ఆరాధించింది. గొర్రెపిల్ల భార్య ఏం చేసింది తెలుసా? ప్రభువుతో పాటు 1000 ఏండ్లు రాజ్యం వెళ్ళబోతుంది. క్రీస్తుతో పాటు ఉండిద్ది. ఆయన సింహాసనం మీద కూర్చునేది గొర్రెపిల్ల భార్యనే. నేను ఒక్క ప్రశ్న అడిగి ముగిస్తా. ముగిచ్చేస్తున్నా. 2 వ్యక్తులకి వివాహం చేస్తున్నాం. 2 వ్యక్తులకి వివాహ సమయం వచ్చింది. 2 వ్యక్తులు అంటే ఒక పురుషుడికి ఒక సహోదరికి వివాహం చేసాం. వివాహం చేసిన తర్వాత ఒక చైర్లు ఈ మధ్యలో వేస్తున్నారు కదా, పూర్వదినాల్లో కూడా వేసేవాళ్ళు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి సపరేట్ చైర్స్ వేస్తారు, అవునా లేదా? సపరేట్ చైర్స్ ఉంటాయి కదా, మాకేరు వాళ్ళకే వేస్తారు. సరే, ఆ సపరేట్ ఏమోలే ఎట్టగొండి. ఆ సపరేట్ చైర్లో ఫస్ట్ ఎవరిని కూర్చోబెడతాం? ఏ ఊర్లో చదువుకున్నారక్క? ఫస్ట్ వరుణ్ కూర్చోబెడతాం, అంటే పెళ్లి కుమారుని కూర్చోబెడతాం. అంతేనా? పెళ్లిళ్ళు చేసుకొని కూడా ఇంకా డౌట్తో చెబుతారు ఏదాకా. ఫస్ట్ పెళ్లి కొడుకుని కూర్చోబెడతాం. పెళ్లి కొడుకుని తీసుకొచ్చేటప్పుడు పాటలు పెద్దగా ఏమి ఉండవు. పెళ్లి కూతురిని తీసుకొచ్చేటప్పుడే గొర్రెపిల్ల వివాహోత్సవ పాట పాడతాం, అవునా? అందరం లేచి వెళ్ళబడతాం, దేవునికి వందనాలు తీసుకొస్తాం. పెళ్లి కొడుకు వస్తాడు, ఉంటాం పెళ్లి చేయడానికి. ఎక్కిచ్చాయా స్టేజ్ అంటాం, కూర్చి మీద కూర్చాయి అంటాం. ఆయన ఎదురు చూస్తాడు, ఎప్పుడు వచ్చేది నా భార్య త్వరగా పెళ్లి చేసుకోవాలి. ఇంకెదురు చూస్తాడు. ఈయన గంట సేపు చెబుతాడు, గంటన్నర చెబుతాడు వాక్యం. తొందరగా ముగిచ్చాయి, ఆ పెళ్లి అయిపోయింది మా పెళ్ళి అనుకుంటారు. ఆ పెళ్లి కొడుకు కూడా మనమేమో ఆ పెళ్లి గురించి చెబుతాం. కూర్చుంటాడు. ఆ పెళ్లి కొడుకు పక్కన నాలాంటోడు, లేదా ఆంధ్రే అన్న లాంటోడు, జాషువా బ్రదర్ లాంటోడు. ఆశీర్వాదం వద్దులేండి, పెళ్లి కావాల్సిన వాళ్ళు వద్దు. పెళ్ళి అయిన వాళ్ళు వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటే ఆయనకి ఏమనిపించింది? ఏంటి నా పక్కన కూర్చున్నా, వచ్చిద్దామా లెగు అంటాడు. ఏమంటారు? ఆమె రాబోతుంది నువ్వు లెగు అంటారా? లేకపోతే కూర్చొని ఆమె ఆడగొట్టు కూర్చునిద్ది అంటారా? ఏమంటారన్నా? ఎలా కొట్టేస్తారంట. లెగు, అసలు భార్య రాబోతుంది, పెళ్లి కుమార్తె రాబోతుంది, ఆమె కోసం నా పక్కన సీట్ వేసుకుంటే నువ్వు వచ్చి కూర్చున్నావేంటి, లెగు అని లేపుతారు. ఇప్పుడు అమ్మగారు వచ్చింది, అందరు నిలబడి పాట పాడదాం, గొర్రె పిల్ల అని పాట పాడతాం. ఆమె గొర్రె పిల్లలా కాదు, కొదమ సింహం వల్లే వస్తుంది, అది గుర్తుపెట్టుకో. వచ్చేది, పెళ్ళి అయిపోయేది, పెళ్లి చేస్తాం. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, పెండ్లి కుమారుడికి ఒక చైర్ వేసినప్పుడు ఆ చైర్ మీద పెండ్లి కుమారుడు తర్వాత ఎవరు కూర్చుంటున్నారు? పెండ్లి కుమార్తె కూర్చునేది, కానీ వేరే వాడు కూర్చుంటారా? కూర్చోరు. పెండ్లి కుమారుడైన యేసు ప్రభు వారి సింహాసనం మీద పెండ్లి కుమార్తె కూర్చునేది, కానీ మరొకరి స్థానం లేదు, మరొకరికి స్థానం లేదు. ఇప్పుడు పెండ్లి కుమార్తె సంగమా? గుర్తుపెట్టుకోండి, రక్షణ మారుమూసి బాప్తిసం పొందినందు మాత్రం మనం వధువు కాదండి. ఇప్పుడు మనం పరీక్షించుకోవాలి. ఈరోజు చెప్పబడే మాట జీవితకాలం మనకు అవసరం. సిద్ధపడాలి. నువ్వు వధువుగా అంటే వాక్య వెలుగులో పౌలు చెప్పినట్టు ఆ క్రీస్తుని పోలి నడుచుకుంటే, క్రీస్తు ఏ సింహాసనం మీద కూర్చున్నాడో ఆ సింహాసనం మీద నీకు స్థానం ఇచ్చాడు కదా. నాతో పాటు జయించేవాడు నా సింహాసనం మీద కూర్చుంటాడు అన్నాడు. క్రీస్తుతో పాటు నువ్వు కూర్చుంటావు ఆయన భార్యగా. లేదా ఈ లోకాన్ని జయించలేక అడపాదడపా క్రైస్తవ జీవితం ఉండి ఏదో బలంలో నామకార్థంగా పాల్గొన్నావు అనుకో, ఏమైద్ది? జస్ట్ సంఘంలాగా ఉంటావు. వస్తే తీర్పు వచ్చింది, లేకపోతే చిన్నదో గొప్పదో చిన్న బహుమానం ఉండిద్ది, అంతే. క్రీస్తుతో కూర్చునే ధన్యత నీకు ఉండదు. ఇప్పుడు ఇంత క్రైస్తవ జీవితం దేనికి? క్రీస్తుతో పాటు కూర్చోవాలనే కదా, ఆయనతో పాటు కూర్చోవాలి కదా. మరి ఆ ధన్యత కావాలన్నప్పుడు ఏం చేయాలా? గొర్రెపిల్ల భార్యగా చూడాలి. నేను చూడగదిగో పరలోకం, ఆ పరలోకంలో గొర్రెపిల్ల భార్య ఉంది. 7 విషయాలు పేతురు అంటున్నాడు, క్షమించండి, యోహాను అంటున్నాడు. నేను చూడగదిగో పరలోకం. పరలోకంలో ఏముంది? మొదటిగా నీతిమంతుల ఆత్మలు ఉన్నాయి. 2 పరలోకంలో ఏమండి? పరలోకంలో మన కొరకు తెరవబడిన ఆహ్వానం పలుకుతున్న పరలోక ద్వారం ఉంది, తలుపులు ఉన్నాయి. 2 మూడవదిగా 3 జ్యేష్ఠుల సంఘం ఉంది. అంటే ప్రథమ వారు అక్కడ ఉన్నారు, ప్రాధాన్యత, దేవుని ప్రాధాన్యత కలిగిన వారు, ప్రథమ జీవితం కలిగిన వారు. 4 భద్రపరచబడిన స్వాస్థ్యం ఉంది. 5 సంపూర్ణమైన క్రైస్తవ జీవితాన్ని నిండారా జీవించిన వారు ఉండాలి. 6 సంపూర్ణ జీవితాన్ని కాపాడుకున్న వారు కూడా అనొచ్చు. 6 అన్నిటి శక్తుల పైన అధికారం మనకుంది పరలోకంలో. 7 గొర్రెపిల్ల భార్య పరలోకంలో ఉంటుంది. ఇప్పుడు 7 అంతల అనుభవం మనం సిద్ధపడ్డామా?
ఇదే లాస్ట్ వర్తమానం, ఏది పరలోకం గురించి. ఇక దేవుడు సమయం ఇస్తే మరి ఎప్పుడైనా చూద్దాం. సిద్ధపడ్డామా? సిద్ధపడకపోతే ఇప్పటికైనా సిద్ధపాటులోకి రా. ప్రార్థన 12:30 దాటిందంతే. ప్రార్థన, రాసుడు అవన్నీ పక్కన పెట్టండి అక్క, బుక్కులన్నీ పక్కన పెట్టండి, పెన్నులన్నీ పక్కన పెట్టండి, తలల మీద ముసుగు వేసుకోండి. బ్రదర్స్ మోకాళ్ళ మీదకి రండి, మోకాళ్ళ నొప్పులు లేకపోతే. ప్రార్థన. చూసారా, ముగించగానే కరెంట్ కూడా వచ్చింది. ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రంలో మీరు ఇచ్చిన కృపకై వందనాలు. యేసు ప్రభువా, నేను చూడగా అదిగో పరలోకమని మరి యోహాను సెలవిస్తున్నాడు. పరలోకంలో ఏముందో ఇది 5వ వారాన్ని చూస్తున్నాం. పరలోకంలో ప్రభువా గొప్ప ధన్యత, నీతిమంతుల ఆత్మలు ఉన్నాయి. మేము నీతిమంతులుగా లేమని ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని నీతిమంతులు సిద్ధపరచండి, ఉగ్రతలను తప్పించండి. పరలోకంలో ప్రభువా మేము చూడగా దేవా మా కొరకు తలుపు తెరవబడి ఉంది తండ్రి. తెరవబడిన తలుపులో కూడా మేము ప్రవేశించే క్రైస్తవ జీవితాన్ని మాకు ఇవ్వండి. పరలోకంలో తండ్రి, 3వదిగా మేము చూస్తూ వస్తున్నాం, జ్యేష్ఠుల సంఘం ఉంది. ఆ జ్యేష్ఠులు కలిగిన సంఘముగా సమకూర్చండి. పరలోకంలో భార్య ఉంది, ఆ భార్యగా సిద్ధపరచండి. పరలోకంలో ప్రభువా ఇంకా అన్నిటిపైన అధికారం మాకుంది. భూమి మీద కానీ ఎక్కడైనా సరే ఆత్మలు, అపిత్రాత్మలు కానీ ఏవైనా పోగొట్టే అధికారం మాకుంది. ఆ యొక్క అధికారాన్ని మేము సద్వినియోగపరచుకోవడానికి అధికారం మాకు ఉంచండి, దాన్ని పోగొట్టుకోకుండా కాపాడండి. 7 అంతల అనుభవాలు ఉన్నాయి. ఈరోజు నేనైతే 7 అంతల అనుభవాలు అన్నీ పోగొట్టుకుంటూ వచ్చా. చాలా విషయాల్లో నష్టపోతూ వచ్చా. ప్రభువా క్షమించండి, నా జీవితాన్ని మార్చండి. నాకంటూ ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని దయచేయండి. నేను పోగొట్టుకున్న క్రైస్తవ జీవితం, సంపూర్ణమైన క్రైస్తవ జీవితం నాలో లేదు. నీతిమంతులు లాంటి ఆత్మలు నాలో లేవు. నీతిమంతుల ఆత్మలుగా ఆత్మ కలిగిన జీవితం నాలో లేదు. దేవా నన్ను క్షమించి, నా పొరపాట్లు తప్పిదములు క్షమించి, నాకు ఇచ్చిన అధికారాన్ని కూడా పోగొట్టుకున్నా క్షమించి, మీ రక్తంతో కడిగి తిరిగి మరలా నన్ను నీతిమంతులుగా చేయండి. తిరిగి మీ అధికారం నాకు ఇవ్వండి. దేవా, తిరిగి గొర్రెపిల్ల భార్యగా నన్ను సిద్ధపరచండి. తిరిగి తండ్రి నా జీవితాల్లో మీరు చేయాలనుకున్న మేలులు జరిగించండి. ప్రభా సహాయం చేయండి, సంపూర్ణంగా చేయండి. ఆ ధన్యతను పోగొట్టుకున్నాను కాబట్టి మరొకసారి బలలో పాల్గొనక మునుపు నీ పరిశుద్ధమైన పాదముల దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నా. యోహాను అన్నాడు, అయ్యా నేను చూడగా అదిగో పరలోకం. ఆ పరలోకంలో ఏముందో మాకు తెలియపరుస్తున్నారు. ఆ పరలోకంలో ఉన్నవా మేము పొందుకునే స్థితి ఇప్పుడు పోగొట్టుకున్నాం. క్రీస్తు ద్వారా ఆయన శిలువ మరణ భూస్థాపన ద్వారా మాకు ఇచ్చారు. అవన్నీ కూడా పరలోకం ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా నావన్నీ, మీవన్నీ నావన్నీ బైబిల్ అంటుంది. పరలోకం ఏమున్నాయి అవన్నీ మాకు ఇచ్చారు. కానీ శిలువ ద్వారా మాకు అనుగ్రహించబడి ఆయన మరణ భూస్థాపన ద్వారా, యేసు ప్రభువు ద్వారా ఇప్పుడు మేము పోగొట్టుకున్న స్థితిలో ఉన్నాం. దయచేసి మాకు మరలా తిరిగిమ్మని, బలలో పాల్గొనక మునిపే మేము పోగొట్టుకున్న 7 అంతల అనుభవాన్ని తిరిగి మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఎవరైనా అట్లా ప్రార్థన చేస్తుంటే మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తించుని మీకోసం ప్రార్థన చేస్తాం. సహోదరుడా, సహోదరులారా, 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 యేసు ప్రభువారు మీ అందరికి సహోదరులారా, మీ అందరికీ సహోదరులారా, 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 బా ఎంత గొప్ప సంతోషం. ఈరోజు సంఘం మొత్తం గొప్ప తీర్మానం. సహోదరుడా, యేసు ప్రభు నీకు కూడా, సహోదరు యేసు ప్రభు నీకు కూడా, సహోదరు యేసు ప్రభు మీకు కూడా, సహోదరు యేసు ప్రభు నీకు కూడా, సహోదరు యేసు ప్రభు నీకు కూడా. నువ్వేదైతే పరలోకంలో ఉన్న వాటిని పోగొట్టుకున్నావు అవన్నీ నీకు ఇచ్చిన కాక బా ఎంత గొప్ప సంతోషం. ఈరోజు సంఘం మొత్తం ఆల్మోస్ట్ దేవుని కొరకు, దేవుని ద్వారా బహుమానాలు పొందుకోవడానికి పరలోకంలో నేను కోల్పోయిన ప్రభుని చేయెత్తారు మీరందరూ. సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించిన గాక. మీరు పరలోకంలో ఉన్న వాటిని ఏవైతే మీరు పోగొట్టుకున్నారు, నేటి నుండి, నాడు నుండి, ఈ క్షణం నుండి దేవుడు మీకు అన్ని మరలా అనుగ్రహించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? చేయెత్తిన వారందరినీ దేవుడు దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సంఘంలో ఆల్మోస్ట్ 99%
ప్రజలందరూ తీర్మానం చేసుకున్నారు. వారి జీవితాల్లో పరలోకంలో ఏముందో వాటిని మేము పోగొట్టుకునే స్థితిలో ఉండాం. ఎప్పటి నుండి ఆ స్థితిని పోగొట్టుకుంటున్నాం. ఆ స్థితి మాకు మరలా తిరిగి కావాలని చెయ్యెత్తి మీకు చూపించారు. మాకును ఏ పరలోకంలో ధన్యతను మేము పోగొట్టుకున్నామో అవి మరలా తిరిగి మాకు అనుగ్రహించమని, క్రీస్తులో అనుగ్రహించి మహిమ పొందమని, చేతి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, వారి వ్యక్తిగతమైన అక్కర్లు కూడా తీర్చమని, బలలో పాల్గొంటాను నేను యోగ్యుని కాను ప్రభు అని చేయెత్తి ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానాలు స్థిరపరచమని, మౌనంగా ఉంటూ చేతడని సిగ్గుపడి ఒకవేళ తీర్మానం చేసుకుంటూ వారి తీర్మానం స్థిరపరచండి. దేవా, ఎవరైతే చేత కూడా దూరంగా ఉంటున్నారో ఇంకా సరి చేసుకోవాలి, దూరంగా ఉంటే సరిచేయమని. దేవా, దేవుని రాజ్యంలో పరలోక రాజ్యంలో మాకు ఏముందో వాటిని పొందుకోవాలి. ఆ పొందుకునే క్రైస్తవ జీవితం అందరికి ఇమ్మని, తీర్మానం చేసుకున్న వారికే కాదు, తీర్మానం చేసుకోలేని వారికి, మనసులో చేసుకున్న వారికి కూడా ఇమ్మని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అట్లాగే మౌనంగా ఉందాం. ఎవరికి వారు కళ్ళు మూసుకుని అటు ఇటు చూడకోకుండా మౌనంగా ఉందాం. ఒక 10-15 నిమిషాల్లో మొత్తం కంప్లీట్ చేయబడుతుంది. అప్పుడు అటు ఇటు చూడొద్దు, దిక్కులు చూడకుండా ప్రార్థనలో ఉండండి. ప్రభు మీకు బయలుపరుస్తున్న దాని ప్రకారం సరి చేసుకోవాల్సిన ఏమైనా ఉంటే సరి చేసుకుని బల్ల పాల్గొందాం.